వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రజనీ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు మీరు. అలాగే జన సమీకరణ ఇంతవరకు విజయం చేస్తాం చెప్పాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జూలై 5వ తేదీన తెలంగాణ రాజ్యాధికార సమరవేరి శంఖారావాన్ని పూరించబోతా ఉన్నది. ఈ సమరవేరి శంఖారావానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,00,000 మంది వరకు ప్రజలు హాజరవుతారన్నట్టు అంచనా వేస్తూ ఉన్నాం. సో గడిచినటువంటి నెల రోజులుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా 33 జిల్లాల్లో ఈ సమరవేరి శంఖారావాన్ని విజయవంతం చేయడం కోసం పనిచేస్తూ ఉన్నది. 33 జిల్లాల నాయకత్వం మొత్తం కూడా అంతా కలిసి సో రాష్ట్ర పార్టీ ఏమో టార్గెట్ మేము 1,00,000 అనుకుంటే మా వాళ్ళు వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలంగాణ ప్రజలలో తీన్మార్ మల్లన్న కలిగించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రాజ్యాధికార ఆకాంక్ష రగిలి ఆ మంటలు లేచినాయి. ఆ మంటలలో ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు కాలిపోవడం ఖాయం. సో భువనగిరి సభ సుమారుగా 1,00,000 మందికి అనేది ఒక అంచనా రాష్ట్ర పార్టీకి ఉన్నది. కానీ అంతకు మించి కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీరు ప్రతి జిల్లాలో చేపడుతున్న ఒక సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. అది ఎంతవరకు పూర్తయ్యాయి? ఏ రకమైన ముందడుగుస్తున్నారు? సో పార్టీ ఏర్పాటైనటువంటి 6 నెలల్లో ఏ రాజకీయ పార్టీకి లభించిన విధంగా అన్ని జిల్లాల నుంచి బీసీలకు, నా మైనార్టీలకు, నా ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు రాజ్యాధికారం అందించాలనే ఆకాంక్ష 70 ఏళ్ళుగా అట్లనే ఉండిపోయింది. కాబట్టి ఈ 70 ఏళ్ళుగా ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవాలనుకున్నటువంటి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల్లో పనిచేస్తున్న వివిధ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాజ్యాధికారాన్ని అందించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి రెడ్లు, వెలుమలం మినహా మిగిలినటువంటి ఓసీ వర్గాలు. సో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో చేరడానికి కోసం, ఈ పార్టీతో కలిసి పనిచేయడం కోసం చాలా ఉత్సాహం చూపుతా ఉన్నారు. సో వాళ్ళందరూ ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన్న పెట్టిన రోజు ఒక 15 మంది కార్యవర్గం మల్లన్న ఒకడు. కానీ ప్రస్తుతం పార్టీ పెట్టినటువంటి 6 నెలల్లో 5 లక్షలకు పైగా సైన్యాన్ని ఈ రాజ్యాధికార పార్టీ సమకూర్చుకున్నది. రాబోయేటువంటి ఎన్నికల నాటికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ కోటలు పొందడం ఖాయం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.